మొబైల్ సైలెంట్ ఉంది కదా. సో ఫస్ట్ మనము స్ట్రైట్ లైన్స్ లో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా అటెండ్ చేస్తాం. 1Bలో ఫస్ట్ టాపిక్ మనం నేర్చుకుంటా ఉండేది 1Bలో 1Aలో మనం ఆల్రెడీ ఇది నేర్చుకున్నాం, ఏది డిమార్విస్ థియరం నేర్చుకున్నాం. 1Bలో ఇప్పుడు మనం నేర్చుకుంటా ఉండేది ఏది అంటే డిమార్విస్ థియరం అంటాను. 1Aలో ఇది దాన్ని ఏమంటారు మ్యాథమెటికల్ ఇండక్షన్ నేర్చుకున్నాను. ఇప్పుడు మనం 1Bలో నేర్చుకుంటా ఉండే టాపిక్ ఏది అంటే స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఒక 7 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే find the circumcenter of the triangle with the vertices -2, 3, 2, -1, 4, 0. ఎన్ని vertices ఉన్నాయి? 3. ట్రయాంగిల్ కి ఎన్ని ఉంటాయి vertices? 3 ఉంటాయి. స్క్వేర్ కి ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి కదా. సో ఫస్ట్ వర్టెక్స్ ని ఏమనుకుంటామంటే ఏ, సెకండ్ వర్టెక్స్ ని ఏమనుకుంటామంటే బి, థర్డ్ వర్టెక్స్ ని సి అనుకుంటాం. ఇంతవరకు మీకు తెలుసు, ఓకేనా? సర్కంసెంటర్ అంటే ఏంటి? సర్కంసెంటర్ ని దేంతో డినోట్ చేస్తారు? సర్కంసెంటర్ ని దేంతో డినోట్ చేస్తారు? సర్కంసెంటర్ ని ఎస్ తో డినోట్ చేస్తారు. ఎస్ నుంచి ఏ కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఎస్ నుంచి బి కి అంతే డిస్టెన్స్ ఉంటుంది, ఎస్ నుంచి సి కి అంతే డిస్టెన్స్, ఈక్వి డిస్టెన్స్ లో ఉంటుంది. సరేనా? ఎస్ అనే పాయింట్ ఏ నుంచి బి నుంచి సి నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది. అటువంటి పాయింట్ ని మనం ఏమంటాము అంటే సర్కంసెంటర్. ఏమంటాము? సర్కంసెంటర్. సో ఫస్ట్ క్వశ్చన్ లో మనకు ఏబిసి నీట్ గా రాసుకోవాలా. లెట్ ఎందుకు రాసినామంటే పేర్లు మనం ఇచ్చినాం, దీనికి పేర్లు ఏమి ఇచ్చినాం? ఏ అని ఇచ్చినాం, దీనికి బి అని ఇచ్చినాం, దీనికి సి. సార్ నేను బై మిస్టేక్ గా ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నా, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఒకటి ఇవ్వండి మనం తీసుకున్నాం, ఏమది అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై. ఏమనుకుంటున్నాం అంటే బి ద సర్కంసెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఈ ట్రయాంగిల్ ఏబిసి యొక్క సర్కంసెంటర్ ఏమనుకుంటున్నాము? ఎక్స్ కామా వై. ఇదే మన ఆన్సర్. 7 మార్క్స్ కి ఇదే మన ఆన్సర్. కానీ ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటామో బాగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఎస్ ఈస్ ద సర్కంసెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ యొక్క సర్కంసెంటర్ ఎస్ అయితే అప్పుడు ఒక ఫార్ములా ఉంది, ఏమని అంటే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. ఎందుకు సార్ ఈ ఫార్ములా అంటే ఇందాక నీకు చెప్పినా కదమ్మా, ఎస్ నుంచి ఏకి, ఎస్ నుంచి బికి, ఎస్ నుంచి సికి డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఈక్వల్ గా ఉంటుంది. అందుకే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. సరేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 యూనిట్స్ ఉందనుకో, ఇది ఎంత ఉంటుంది? 3. ఇది ఎంత ఉంటుంది? 3. మంచిది. సరే, ఇదంతా నాకు అర్థమైపోయింది. ఫస్ట్ ఈ 2 తీసుకోవాలా, మళ్ళా ఈ 2 తీసుకోవాలా. ఎలా తీసుకోవాలో చూడండి. ఫస్ట్ ఏబిసి రాసుకుంటాను. ఏబి సార్ అంటే చెప్పండి నాన్న, -2, 3. బి ఏంటి చెప్పండి? 2, -1. సారీ, ఈక్వల్ టు పెట్టుకోలేదు నాన్న. బి ఈజ్ 2, -1. అండ్ వాట్ అబౌట్ సి? సి ఈజ్ 4, 0. కానీ వాడు ఇవ్వండి మనం ఒకటి తీసుకోవాలి, ఏమంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై, బి ద సర్కంసెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ఇదే మన ఆన్సర్ నాన్న, మన ఆన్సర్ ఇదే. కాకపోతే ఇదే ఆన్సర్ అని ఇంటికి వెళ్ళిపోవద్దండి. ఎక్స్ ఎంత, వై ఎంత నువ్వు కనుక్కోవాలా. ఎక్స్ వై ఆన్సర్ నువ్వు చెప్పేస్తే కనుక అయిపోయింది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఎస్ ఈజ్ ద సర్కంసెంటర్ అంటే వీ హ్యావ్ వన్ ఫార్ములా. ఏంటి ఆ ఫార్ములా అంటే వీ నో దట్ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. చాలా మంది ఇలా రాస్తారండి, ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. స్మాల్ లెటర్స్ రాయకూడదండి, క్యాపిటల్ లెటర్స్ ఏవి, స్మాల్ లెటర్స్ ఏవి చాలా మందికి తెలియదు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివింటారు, భలే చదివింటారు. కానీ క్యాపిటల్ ఏకి స్మాల్ ఏ ఏది అంటే ఏది క్యాపిటల్ ఏ ఏది స్మాల్ ఏ తెలియదు, ఏది క్యాపిటల్ బి ఏది స్మాల్ బి తెలియదు. తెలియకపోతే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అంటే వస్తాయి, స్మాల్ ఆల్ఫాబెట్స్ అంటే వస్తాయి కదా. అన్ని గూగుల్లో ఉన్నప్పుడు మనం ఎందుకు టెన్షన్ పడ్డాము. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి తీసుకోవాలి. ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి. సో చూడండి అన్న, నౌ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి. ఫస్ట్ స్టెప్ ఏం సార్ అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎస్ఓబిఎస్ మీరు ఎగ్జామ్ లో కూడా ఎస్ఓబిఎస్ అని రాసేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే యూ విల్ గెట్ ఎస్ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటారు, తప్పండి. ఎస్ స్క్వేర్ ఏ స్క్వేర్ కాదు, ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్. నాన్న అంతే కదమ్మా, స్క్వేర్ చేస్తే మొత్తానికి స్క్వేర్. ఎస్ స్క్వేర్ ఏ స్క్వేర్ కాదు, స్క్వేర్ చేస్తే ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్బి. ఎస్ఏ స్క్వేర్ అంటే ఎస్ కి స్క్వేర్ ఉంది, ఏ కి. మొత్తం ఎస్ఏ అనేది ఒక పార్ట్ అన్నమాట. సరేనా? చాలా మంది ఎస్ కి స్క్వేర్ రాస్తారు, ఏ కి స్క్వేర్ రాస్తారు, అలా రాయకూడదు. ఫస్ట్ పాయింట్ నేను చెప్తాను నాన్న. 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. ఏంటది అంటే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఏబి 2 పాయింట్స్ అనుకో, ఏ వచ్చేసి x1 y1, బి వచ్చేసి x2 y2 అనుకో. అప్పుడు ఏబి ఎంత అవుతుంది సార్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్
x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, బాగా అబ్జర్వ్ చేయండి అన్న, మళ్ళీ మీతో చేయిస్తా, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సార్ x2 ఏది సార్? x2 ఎప్పుడు కూడా x అనుకోండి, y2 ఎప్పుడు కూడా y అనుకోండి. ఇప్పుడు చెప్పండి నాన్న, ఈ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది సార్ అంటే ఇక్కడ SA స్క్వేర్ చెప్తానా నాన్న, ఇక్కడ కూడా AB స్క్వేర్ అంటే ఏమవుతుంది? రూట్ వెళ్ళిపోతుంది. AB అంటే రూట్ వస్తుంది, స్క్వేర్ ఎందుకు చేసినామంటే రూట్ వెళ్ళిపోవడానికి. సో SA స్క్వేర్ చెప్పండి, ఎవరైనా బాగా నాలెడ్జ్ ఉండే వాళ్ళు చెప్పండి, నువ్వు కాదు, లాస్ట్ లో ఉండే అబ్బాయి కాదు. SA స్క్వేర్ ఎంత అంటే x ప్లస్ 2 హోల్ స్క్వేర్, x ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఎందుకు సార్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే అక్కడ -2 ఉంది కాబట్టి. నెక్స్ట్ గఫార్ నువ్వు చెప్పు నాన్న, y మైనస్ 3 హోల్ స్క్వేర్. ఎందుకు సార్ -3 అంటే అక్కడ +3 ఉంది కాబట్టి. ఇప్పుడు అలాగే SB స్క్వేర్ నువ్వు చెప్పు అబ్దుల్, SB స్క్వేర్ మొత్తం అబ్దుల్లే చెప్పాలి, చెప్పు అబ్దుల్. x b ఇక్కడ ఉంది కదా నాన్న, చెప్పు. x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్. అంతసేపు ఆలోచిస్తావా? అవునా కదా? నెక్స్ట్ SC స్క్వేర్ చెప్పు, SC స్క్వేర్ ఎంత? SC స్క్వేర్ చెప్పు, x మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. అంతే కదా నాన్న? సో ఈజీగా. సో ఇప్పుడు ఇవన్నీ రఫ్ చేద్దాం. నీకు జస్ట్ రఫ్ వర్క్ ఎందుకు చేశానంటే నీకు ఒక ఐడియా రావాలని చేశాను. ఇప్పుడు ఐడియా వచ్చేసింది కాబట్టి టకటక చెప్పు గఫార్, నువ్వు చెప్పు. SA స్క్వేర్ ఎంత రాసుకోవాలి చెప్పు? x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. SB స్క్వేర్ నువ్వు చెప్పు అబ్దుల్, x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఏనన్నా అర్థమవుతుందా? ఇది ఏం ఫార్ములా సార్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. a స్క్వేర్ అంటే ఏంటి? x స్క్వేర్, a అంటే x కదమ్మా, b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే ఎంత? 4, 2ab అంటే ఎంత? 4x. సో దీన్ని స్క్వేర్ చేస్తే ఎన్ని టర్మ్స్ వచ్చినాయి? ఎవరో 4 అన్నారు చూడు, 3 వచ్చినాయి. ఇప్పుడు a మైనస్ b హోల్ స్క్వేర్ చెప్పండి, దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది చెప్పు గఫా? y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y. 6y ఎందుకు అంటే 2 ఇంటూ y 2y, 2y ఇంటూ 3 ఎంత? 6y. సరేనా? నెక్స్ట్ దీన్ని ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎక్స్పాండ్ చేసి చెప్పు అబ్దుల్, x స్క్వేర్ 2 స్క్వేర్ ఎంత? 4 మైనస్ ఎంత? 4x. అర్థమవుతుందా? నెక్స్ట్ చెప్పు అబ్దుల్, y స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2y. నువ్వు ఏం చెప్తావంటే సార్ ఈజ్ ఈక్వల్ టు కా పక్క ఈ పక్క x స్క్వేర్ క్యాన్సిల్ కొట్టేయండి సార్, y స్క్వేర్ క్యాన్సిల్ కొట్టేయండి సార్. అవును, క్యాన్సిల్ చేసేయాలి. మిగతా టర్మ్స్ ఫస్ట్ x టర్మ్, ఇక్కడ x టర్మ్ ఏడుందో చూడండి, 4x. తర్వాత y టర్మ్ ఎక్కడుంది? -6y. కాన్స్టెంట్ ఎక్కడుంది? 2 ఉన్నాయి. 4 ప్లస్ 9 ఎంత? 4 ప్లస్ 9 ఎంత? 13. నెక్స్ట్ ఇక్కడ x టర్మ్ చెప్పండి, -4x ప్లస్ 2y, 4 ప్లస్ 1 ఎంత? 5. ఈ బయట ఉన్నవన్నీ లోపల తెచ్చుకుంటే బయట ఏమొస్తుందంటే 0 వస్తుంది. సో 4x మైనస్ 6y ప్లస్ 13. ఇక్కడ -4x లోపల వస్తే ప్లస్ 4x మైనస్ 2y మైనస్ 5 ఈక్వల్ టు 0. నాన్న 4x ప్లస్ 4x ఎంత అంటే యూ విల్ గెట్ 8x. 6y 2y రెండు మైనస్ యాడ్ చేస్తే -8y. 13 లో 5 పోతే +8, -8 కాదు, అన్నిట్లో 8 ఉంది కాబట్టి 8 తో డివైడ్ చేయాలా, చేస్తే x మైనస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్. ఏం అర్థమైపోయిందా? ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 రావాలి. ఈక్వేషన్ నెంబర్ 2 రావాలంటే ఏం చేయాలి సార్ అంటే SA ఈక్వల్ టు SB అయిపోయింది కాబట్టి SB ఈక్వల్ టు SC చేయాలి. ఏం చేయాలి? SB ఈక్వల్ టు SC. ఇక్కడే లాస్ట్ లో స్క్రాల్ చేసేస్తాను చూడండి, SB ఈక్వల్ టు SC. వాట్ ఈస్ SB? ఫస్ట్ స్టెప్ ఏమి అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. SB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు SC స్క్వేర్. వాట్ ఈస్ SB స్క్వేర్? SB స్క్వేర్ అంటే ఒక్కసారి నువ్వు చూసుకోవాలా. SB స్క్వేర్ అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్. అవునా? రాసి x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్. x మైనస్ SC హోల్ స్క్వేర్ అంటే SC స్క్వేర్ అంటే x మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. y మైనస్ 0 హోల్ స్క్వేర్. ఒక్కసారి చూడండి, x మైనస్ 4 హోల్ స్క్వేర్. ఇక్కడ చూసుకున్నాను, స్క్రాల్ ఎక్కువ అవుతుంది. ఇదే కదా SC స్క్వేర్ అంటే ఏమి? x మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేయాలా. ఎలా ఎక్స్పాండ్ చేయాలి సార్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ అంటే ఎంత? x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2 కి స్క్వేర్ చేస్తే 4 మైనస్ 4ab మైనస్ 4x. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ అంటే y స్క్వేర్, b స్క్వేర్ అంటే 1 ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుంది? x స్క్వేర్
ప్లస్ 4 స్క్వేర్ అంటే 8 కాదు 16 మైనస్ 8x. నెక్స్ట్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే చాలా మంది a మైనస్ b హోల్ స్క్వేర్ యూస్ చేస్తారు, అవసరం లేదు. y మైనస్ 0 ఎంత y కి స్క్వేర్ చేస్తే ఎంత y వస్తుంది, y స్క్వేర్ వస్తుంది. సో లాస్ట్ లో ఏం రాయాలంటే y స్క్వేర్. చాలా మంది ఏం చేస్తారంటే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా యూస్ చేస్తారు. ఎందుకు చేయాలా? y మైనస్ 0 ఎంత y మైనస్ 0 ఎంత y. సో y స్క్వేర్ ఎంత y స్క్వేర్, y కి స్క్వేర్ చేస్తే ఎంత y స్క్వేర్. సో యాజ్ యూజువల్ గా నువ్వేం చెప్తావు అంటే సార్ x స్క్వేర్ y స్క్వేర్ క్యాన్సల్. ఈ పక్క x టర్మ్ చెప్పండి మైనస్ 4x, y టర్మ్ ఎంత 2y, 4 ప్లస్ 1 ఎంత 5. ఈ పక్క చెప్పండి x టర్మ్ మైనస్ 8x, y టర్మ్ లేదు ప్లస్ 16. కరెక్టేనా? వీళ్ళిద్దరిని లోపల తెచ్చుకోవాలా. ఆ పక్క ఏముంటుంది 0, వీళ్ళిద్దరు లోపలికి వచ్చేస్తే అక్కడ ఏముంటుంది 0. సో మైనస్ 4x ప్లస్ 2y ప్లస్ 5 మైనస్ 8x లోపల వస్తే ప్లస్ 8x మైనస్ 16 ఈక్వల్ టు 0. నాన్న 8x లో 4x పోతే 4x, ఆ విషయం నీకు తెలుసు. ప్లస్ 2y 16 లో 5 పోతే ఎంత సార్ అంటే మైనస్ 11 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ యువర్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2 సాల్వ్ చేస్తే నీకు సర్కమ్ సెంటర్ వచ్చేస్తుంది. ఎలా సాల్వ్ చేయాలి అంటే క్రిస్ క్రాస్ మెథడ్, x డివైడెడ్ బై y డివైడెడ్ బై 1 డివైడెడ్ బై. మొన్న కూడా చెప్పాను కదా క్రిస్ క్రాస్ మెథడ్ మీకు. ఇప్పుడు మిడిల్ నుంచి చెప్పండి అమ్మా. ఇక్కడ సారీ ఈక్వేషన్ 1 లో మిడిల్ నుంచి చెప్పండి. y పక్కన ఎంత ఉంది మైనస్ 1. సో మైనస్ 1 రాయాలి. తర్వాత ఏం రాయాలి 1. కాన్స్టెంట్ ఏముంది 1. నెక్స్ట్ ఎంత రాయాలి? x పక్కన ఏముంది 1. లాస్ట్ లో మళ్ళీ y పక్కన ఎంత ఉంది అంటే ఎక్కడ స్టార్ట్ చేసినావో అక్కడ మళ్ళీ చెప్తా చూడు. y పక్కన ఎంత ఉంది -1. సో ఫస్ట్ -1 కాన్స్టెంట్ ఏముంది 1, x పక్కన ఎంత ఉంది 1, మళ్ళా y పక్కన -1. సో -1 1 1 -1 రాసేసుకో. -1 1 1 -1. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చెప్పు 2 -11 4 సారీ 2 -11 4 ఇక్కడ ఏమొస్తుందంటే 2. సరేనా? కాలేజ్లో ఇట్లే చెప్తున్నారు కదా క్రిస్ క్రాస్ మెథడ్. అలా చెప్తాను. ఇది నేర్చుకోండి, ఇది ఈజీ. సరే నేను అదే చెప్తాండి, ఇది y కోఎఫిషియంట్ రాస్తాండి, చెప్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయాలి, మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయాలి. ఏమొస్తుందో చూడండి, x డివైడెడ్ బై మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ 11 మంజారు ఎంత సార్ అంటే 11. సో ఇక్కడ 11, ఇక్కడ +2 వస్తుంది, +2 వస్తే -2 రాసుకోవాలి రివర్స్ లో. y డివైడెడ్ బై ఇక్కడ చూడండి 1 ఇంటూ 4 4 వస్తుంది, 4 1 జర్ 4 -11 వస్తుంది, +11 రాసుకోవాలి. ఇక్కడ మల్టిప్లై చేస్తే -11 వస్తుంది కదా బాబు, ప్లస్. నెక్స్ట్ 1 డివైడెడ్ బై ఎంత అవుతుందో చూడండి, 2 1 జర్ 2 -4 వస్తుంది, +4 రాసుకోవాలి. x 11 లో 2 పోతే ఎంత సార్ అంటే 9 వస్తుంది. y 11 + 4 ఎంత 15. ఇక్కడ ఎంత అంటే 1/6. x వాల్యూ ఎంత సార్ అంటే 9 ఇంటూ 1/6 ఎంత అంటే 9/6. సో x వాల్యూ 9/6, y వాల్యూ ఎంత సార్ అంటే 15/6. అర్థమవుతుందా? 3 టేబుల్లో 3 3 జార్ 3 2 జార్ ఉంది, ఇక్కడ 3 5 జార్ 3 2 జార్ ఉంది. సో 3 టేబుల్తో క్యాన్సిల్ కొట్టేస్తాను, 3/2 వస్తుంది. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 5/2 వస్తుంది. సో దిస్ ఈజ్ ద సర్కమ్ సెంటర్. ఆన్సర్ ఎంత అంటే s ఈజ్ ఈక్వల్ టు 3/2, 5/2. ఏమన్నా అర్థమైందా? కొద్దిగా ఇక్కడ మీకు ఈ మెథడ్ లో మీకు కొంచెం డౌట్ ఉండొచ్చు. ఏ మెథడ్ అంటే క్రిస్ క్రాస్ మెథడ్. కొంతమంది MLFM అంటారు, మిడిల్ లాస్ట్ ఫస్ట్ మిడిల్ అంటారు. ఎట్లన్నా ఒకటి ఈక్వేషన్ సాల్వ్ చేసే విధానం ఒకటే, ఆన్సర్ ఒకటే వస్తుంది. మీ కాలేజీలో చెప్పిన విధానం అన్నా నేర్చుకో, అది ఈజీగా ఉంటే, ఇది ఈజీగా ఉంటే ఇదన్నా నేర్చుకో, నీ ఇష్టం. సరేనా? నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చేద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 ఏమి సార్ అంటే ఇదే. ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ ద వర్టైసెస్ 1, 3, 0, -2, -3. ఐ థింక్ కొత్త పేజ్ తీసుకొని చేద్దాము. బాగా అబ్జర్వ్ చేయండి. న్యూ పేజ్ లో చేద్దాము. క్వశ్చన్ మాత్రం రాసుకుందాము. a = 1, 3, a = 1, 3 అండ్ b = 0, -1, 0, -2, 0, -2, c = -3,
-3, ఒకసారి చెక్ చేసుకోండి వాల్యూస్ కరెక్ట్ అయినా. 1 3 0 -2 -3 1 1 3 0 -2 -3 1 కరెక్టే. కాకపోతే ఇక్కడ లెట్ అని రాసుకోవాలి, ఎందుకంటే ఆ నేమ్స్ మనం ఇచ్చాం. S is equal to x, y ప్రతి క్వశ్చన్ లో ఇదే మన ఆన్సర్. బి ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఇక్కడ డమ్మీ ఫిగర్ డ్రా చేసుకోవాలా. ఇది ఏమవుతుంది సార్ అంటే ఇది ఏ అవుతుంది, అండ్ ఇదేమవుతుంది వర్టెక్స్ బి అవుతుంది, ఇది సి అవుతుంది. కరెక్ట్ గా మిడిల్ లో ఇక్కడ ఎస్ తీసుకోవాలా. ఏ నుంచి ఎస్ ఎంత దూరం ఉంటుందో బి నుంచి ఎస్ అంతే దూరంలో, సి నుంచి ఎస్ అంతే దూరంలో ఉంటుంది. దట్ ఈస్ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. అదే ఫార్ములా ఫర్ ఫైండింగ్ సర్కమ్ సెంటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో వీ నో దట్ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి. ఫస్ట్ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి కన్సిడర్ చేసుకున్నాను. నౌ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి తీసుకున్నాను. బాగా చెప్పండి. ఫస్ట్ స్టెప్ ఏమంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎప్పుడైతే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తామో యూ విల్ గెట్ ఎస్ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్బి స్క్వేర్. కానీ ఎస్ఏ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందో నువ్వు చెప్పు అబ్దుల్. ఎస్ఏ స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందో ఎవరు అడిగితే వాళ్ళే చెప్పండి. ఫస్ట్ ఎక్స్ మైనస్ 1 కదమ్మా, ఎక్స్ మైనస్ 1 చెప్పాలి. వై ప్లస్ 1 చెప్తాన్నావు ఏంటి? ఎస్ఏ స్క్వేర్ కదమ్మా, ఇది కదా, ఈ రెండు తీసుకోవాలా. ప్లస్ 1 ఉంది కదా అక్కడ, ఏం చెప్పాలి? ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ చెప్పు. x minus 1 whole square plus y minus 3 whole square. SB square చెప్పు నాన్న. SB square అంటే ఇది ఇది తీసుకోవాలా. x minus 0 whole square plus y plus 2 whole square. దానికి ఎందుకు అంత అనుమాన పడద్దు, చాలా ఈజీ ఇది. ఇక్కడ x minus 1 whole square ఏ ఫార్ములా యూజ్ చేయాలి? a minus b whole square. a minus b whole square ఫార్ములా ఏమి? వెరీ గుడ్. a square plus b square minus 2ab. అది యూజ్ చేసి ఎక్స్పాండ్ చేసి చెప్పు ఎంత వస్తుంది. ఎక్స్పాండ్ చేసి చెప్పు. a square అంటే ఎంత వస్తుంది? x స్క్వేర్. అంత ఆలోచించద్దు అబ్దుల్. x స్క్వేర్. b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఎంత? 1 వస్తుంది. -2ab -2 ఇంటూ x ఇంటూ 1 ఎంత? -2x వస్తుంది. -2x. ఇప్పుడు ఇది చెప్పు నాన్న ఎంత అవుతుంది? y స్క్వేర్. 3 స్క్వేర్ ఎంత? 3 స్క్వేర్ 3 స్క్వేర్ 3 ఇంటూ 3 9. 3 3 జార్ 9. 9 ఇక్కడ ఎంత అంటే -6y. ఎలా? 2 ఇంటూ y ఇంటూ 3 ఎంత వస్తుంది? -6y. ఇక్కడ ఏమి అంటే x మైనస్ 0 అంటే x వస్తుంది కాబట్టి x స్క్వేర్. ఇక్కడ ఏమొస్తుంది అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. చెప్పు గఫార్ నువ్వు. y స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఎంత చెప్పు? 4. నెక్స్ట్ లాస్ట్ 2ab అంటే ఏమి? 4y. అంతసేపు ఆలోచించకూడదు నాన్న, సరేనా? x స్క్వేర్ క్యాన్సిల్, y స్క్వేర్ క్యాన్సిల్. మిగిలిన టర్మ్స్ నీట్ గా రాసుకోండి. -2x -6y 9 + 1 ఎంత అంటే 10. ఇక్కడ చెప్పండి 4y + 4. ఈ 4y + 4 ఆ పక్క పంపించాలి, అప్పుడు మైనస్ లో మారుతాయి అన్ని. చెప్పండి -2x -6y + 10. ఇక్కడ ఎంత అంటే -4y, ఇక్కడ -4 = 0. అవునా? సో -2x అలాగే ఉంటుంది. -6y -4y ఎంత? -10y. 10 లో 4 పోతే ఎంత? 6 = 0. ఎప్పుడైతే మనం -2తో డివైడ్ చేయాలి ఇక్కడ. ఎందుకు సార్ -2తో అంటే ఫస్ట్ నెంబర్ ఎప్పుడు మైనస్ లో ఉండకూడదు. -2తో డివైడ్ చేస్తే 2 టేబుల్లో 2 1 జార్ 2 5 జార్ 2 3 జార్ ఉందా లేదా? సో -2తో డివైడ్ చేస్తే x అవుతుంది, మైనస్ ఏమవుతుంది? ప్లస్. 2 టేబుల్లో 10 ఎక్కడ ఉంది? 5y. ఇక్కడ ప్లస్ మైనస్ అవుతుంది. 2 3 జార్ 6 = 0. దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 7. సో చూడండి బాబు, ఏం లేదు బాబు, ఇక్కడ -2తో ఎందుకు డివైడ్ చేస్తున్నామంటే ఫస్ట్ నెంబర్ ఎప్పుడు మైనస్ లో ఉండకూడదు. ఫస్ట్ నెంబర్ మైనస్ లో ఉండకూడదు, తర్వాత సెకండ్ నెంబర్ మైనస్ లో ఉండొచ్చు. 2తో ఎందుకు డివైడ్ చేస్తున్నామంటే ప్రతి దాంట్లో 2 కామన్ గా ఉంది. ప్రతి దాంట్లో 2 టేబుల్ మైనస్ తీసేయాల, -2తో డివైడ్ చేయాల. ఇప్పుడు చూడు, నువ్వు -2తో ప్రతి దాన్ని డివైడ్ చేయి. -2 బై -2 బై -2 0/-2. -2 వెళ్ళిపోయింది, ఎంత మిగిలిందమ్మా? x. మైనస్ వెళ్ళిపోతే ఎంత ఉంటుంది? ప్లస్. 2 1 జార్ 2 5 జార్ 5y ప్లస్ ఇంటూ మైనస్ ఎంత? -2 3 జార్. ఇక్కడ 0/-2 ఎంత? 0/-2 ఎంత? అర్థమైందా? సో అలా చేసుకోవాలి. సో ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది, ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో దీన్ని మనం ఏమనుకుంటామంటే ఈక్వేషన్ నెంబర్. సిమిలర్లీ యూ హ్యావ్ టు ఫైండ్ ఈక్వేషన్ నెంబర్ 2. నౌ అయిపోయింది. ఇప్పుడు ఆల్సో మీరు ఎగ్జామ్ లో కిందికి చేయండి, నేను ఇక్కడే పక్కన చేస్తున్నాను. SC = SB అయిపోయింది, లాస్ట్ లో SB = SC. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. SB² = SC². కానీ SB² వాల్యూ ఎంత అనేది నువ్వు చెప్పు బాబు. SB² వాల్యూ ఎంత చెప్పు నాన్న?
ఎస్బీ స్క్వేర్ ఎంత అవుతుందో చెప్పు. ఎస్బీ స్క్వేర్ అంటే ఈ రెండింటిని కన్సిడర్ చేసుకో. చెప్పు ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్. నువ్వు చెప్పు లాస్ట్ లో భార్గవ్. ఎస్సీ స్క్వేర్ ఎంత అవుతుంది? x plus 3 whole square. వెరీ గుడ్. ప్లస్ y minus 3 whole square. y minus 1 whole square. నెక్స్ట్ x minus 0 అంటే యూ విల్ గెట్ x వస్తుంది కాబట్టి ఇక్కడ x స్క్వేర్, ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే y స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y వస్తుంది. అండ్ ఇక్కడ ఏమి అంటే x స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 6x వస్తుంది. ఇక్కడ y minus 1 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2. ఇక్కడ x స్క్వేర్, ఇక్కడ x స్క్వేర్, ఇక్కడ y స్క్వేర్, ఇక్కడ y స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలిన టర్మ్స్ అన్ని లోపల తెచ్చుకోవాలా. 4y ప్లస్ 4 ఇక్కడే రాసుకొని ఇవన్నీ రాసుకోండి. 6x మైనస్ 2y 9 ప్లస్ 1 ఎంత 10. అన్ని టర్మ్స్ అన్ని లోపలికి వచ్చేస్తే ఏమవుతుంది? అక్కడ 0 ఉంటుంది. లేదా ఈ టర్మ్స్ అన్ని అక్కడ పంపించినా ఏమవుతుంది? ఈ పక్క 0. ఓ పని చేద్దాంలే, ఇవి తక్కువ ఉన్నాయి కదా, ఆ పక్క పంపించేద్దాం. సో ఇక్కడ ఏముంటుంది? 0. సో ఫస్ట్ అవి రాసుకో. 6x మైనస్ 2y ప్లస్ 10 ప్లస్ 4y ఆ పక్క నుంచి ఈ పక్క వస్తే మైనస్ 4 ప్లస్ 4 ఆ పక్క నుంచి ఈ పక్క వస్తే మైనస్ 4. 6x మైనస్ 2y మైనస్ 4y రెండు మైనస్ అంటే యాడ్ చేయాలి. మైనస్ 6y 10 లో 4 పోతే ప్లస్ 6 ఈక్వల్ టు 0. 6 తో డివైడ్ చేస్తే x మైనస్ y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 రెండు ఏం చేయాలి అంటే సాల్వ్ చేయాలి. క్రిస్ క్రాస్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. ఎలా చేయాలో చూడండి. x బై y బై 1 సో ఇక్కడ x కోఎఫిషియెంట్స్ ఏం చెప్పండి. ఇక్కడ y 5 మైనస్ 3 1 5 సరేనా. 5 మైనస్ 3 1 5 రాసుకోండి. 5 మైనస్ 3 1 5 పైన ఈక్వేషన్ లో చెప్పండి. మైనస్ 1 1 1 మైనస్ 1. సో ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడికే ఎండ్ చేసినాము. సో ఇది క్రిస్ క్రాస్ మెథడ్ లో చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. x డివైడెడ్ బై 5 1 జార్ 5 ఇక్కడ మైనస్ ఆడ ఏమొస్తుంది? ప్లస్ 3 వస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 జార్ 3 ప్లస్ 3 వస్తే మైనస్ 3 రాయాలి. y డివైడెడ్ బై మైనస్ 3 నాన్న ఇది చూడు. మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది? ప్లస్ 3 అందుకే కింద ఏమో రాసిన మైనస్ 3. అర్థమవుతుందా? ఈ పక్కది మాత్రమే అది. ఇక్కడ చూడు ఏం వస్తుంది? 1 ఇంటూ 1 ప్లస్ 1 వస్తుంది. ప్లస్ 1 వస్తే నేనేం రాసిన మైనస్ 1. సరేనా. ఇప్పుడు ఈడు కూడా చూడండి. 1 డివైడెడ్ బై 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 1 1 5 జార్ 5 ప్లస్ 5 వచ్చింది. ఏం రాసుకోవాలి? అది చాలా ఇంపార్టెంట్. సరేనా. నెక్స్ట్ 5 లో 3 పోతే ఎంత? 2. రెండు మైనస్ యాడ్ చేస్తే ఎంత అంటే మైనస్ 4. ఇక్కడ ఎంత అంటే మైనస్ 6 మైనస్ 1 మైనస్ 4. ఇక్కడ x వాల్యూ ఎంత అంటే 2 బై మైనస్ 6. కానీ ఎప్పుడు కింద మైనస్ రాయకూడదు, పైకి తెచ్చుకోవాలా. సో ఎంత ఆన్సర్ అంటే మైనస్ 2 బై 6. y ఆన్సర్ ఎంత అంటే మైనస్ 4 బై మైనస్ 6. కానీ ఇక్కడ పైకి మైనస్ వస్తే పైన మైనస్ కింద మైనస్ ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా y ఆన్సర్ ఎంత అంటే 4 బై 6. కానీ 2 టేబుల్లో 2 1 జార్ 2 3 జార్ 2 2 జార్ 2 3 జార్ ఉంది కాబట్టి ఒకేసారి 2 టేబుల్తో మనం క్యాన్సిల్ కొట్టేయచ్చు. కొట్టేస్తే 2 1 జార్ కాబట్టి మైనస్ 1 2 3 జార్ కాబట్టి మైనస్ 1 బై 3 y ఈజ్ ఈక్వల్ టు 2 2 జార్ 2 బై 3. సో సర్కమ్ సెంటర్ లాస్ట్ లో ఎంత అంటే మైనస్ 1 బై 3 2 బై 3. సో దిస్ ఈస్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్. సరే. ప్రతి చిన్న విషయము మీరు బాగా నేర్చుకోవాలి.